గ్రామ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రామంలో క్లర్క్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అర్హత ఏదైనా డిగ్రీ 22,000 జీతంతో గవర్నమెంట్ జాబ్ అయితే సాధించవచ్చు. దీని గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఏపీపీఎస్సి గ్రూప్ 4కి సంబంధించి నోటిఫికేషన్లో భాగంగా ఏ జిల్లాలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో ముందు చూసుకుందాం. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వచ్చేసి 38, విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా జిల్లా 50, గుంటూరు 57, ప్రకాశం 56, నెల్లూరు 46, అత్యధికంగా చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, వైఎస్ఆర్ కడప జిల్లా 51, మొత్తం 670 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దీని యొక్క అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 19/1/2022. అయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే దిస్ మంత్ 30 నుంచి స్టార్ట్ అవుద్ది. డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సెకండ్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దీని యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి 2 స్టేజెస్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఈ 2 ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి టెక్నికల్ క్వాలిఫికేషన్ కింద కంప్యూటర్ ప్రొవిజియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో 50 మార్క్స్కి అయితే టెస్ట్ ఉంటుంది. ఓపెన్ కేటగిరీ వాళ్ళు 20 మార్క్స్ సాధిస్తే వీరు ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ వాళ్ళు 10 మార్క్స్ సాధిస్తే ఎలిజిబుల్ అవుతారు. వీరికి జాబ్ అయితే వస్తుంది. ఏజ్ యొక్క క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ పర్సన్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మినిమం ఏజ్ వచ్చేసి 18, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 42 years. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు యొక్క అమౌంట్ చూసుకున్నట్లయితే 250 రూపాయలండి. అలాగే ప్రాసెసింగ్ ఫీజు కింద 80 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఈ 80 రూపీస్ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఉంటుందండి. సో అయితే వీరందరూ కూడా 250 రూపీసే పే చేయాలి. మిగిలిన ఓసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి 250 + 80 ఈ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. టోటల్ 320 రూపీస్. గ్రూప్ 4కి సంబంధించి ఈ ఎగ్జామ్స్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 2 parts కింద డివైడ్ చేశారండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డ్యూరేషన్ 100 minutes అండ్ ఈచ్ వన్ కంటైన్స్ 1 minute. అయితే మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ అయితే ఉంటాయండి. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగుకి సంబంధించి ఇవి 25 మార్క్స్కి 25 అంటే మొత్తం టోటల్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. 50 టోటల్ 150 మార్క్స్. అయితే సెక్షన్ ఏకి సంబంధించి 100 మార్క్స్, సెక్షన్ బికి సంబంధించి 50 మార్క్స్. సో ఇవి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగుకి సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్లో అయితే క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 150 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుందండి. పేపర్ 2లో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగుకి సంబంధించి 150 మార్కులకి అయితే ఉంటుంది. టోటల్ 300 మార్క్స్కి. సో ఇవి 2 కూడా క్వాలిఫై అయ్యాక ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ ప్రొవిజియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. దీనికి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. దాని ద్వారా మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క సిలబస్ అయితే చూసుకోవచ్చు. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సిలబస్ సపరేట్గా పెట్టడం జరిగిందండి. ఇక ప్రొవిజన్సీ టెస్ట్కి సంబంధించి ప్రాక్టికల్ టైప్కి సంబంధించి 30 మార్క్స్కి మొత్తం 50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. డ్యూరేషన్ అయితే అరగంట. సో అయితే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ 15 మార్క్స్, బీసీస్ 17.5, ఓసీస్ 20 మార్క్స్. ఈ విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంగ్లీష్ ప్రొవిజియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో
ఈ మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ సిలబస్ ఇంగ్లీష్ ప్రొవిజన్సీ కంప్యూటర్ ప్రొవిజన్సీ టెస్ట్కి సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే పార్ట్ ఏకి సంబంధించి టైపింగ్ లెటర్ ఆర్ ప్యాసేజ్ ఆర్ పారాగ్రాఫ్ అబౌట్ 100 to 150 వర్డ్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో లెటర్ టైపింగ్ కానీ ప్యాసేజ్ టైపింగ్ కానీ పారాగ్రాఫ్ టైపింగ్ కానీ చేయమంటారు. దీనికి సంబంధించి 15 మార్కులు ప్రొవైడ్ చేస్తారు. అయితే పార్ట్ బికి సంబంధించి టేబుల్ కానీ గ్రాఫ్ కానీ ఎంఎస్ ఎక్సెల్లో మనం గీయాలండి. దానికి 10 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే ప్రిపరేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ మినిమం 2 స్లైడ్స్ అయితే చేయాలి ఎంఎస్ పవర్ పాయింట్లో. దీనికి సంబంధించి 10 మార్కులు. అలాగే పార్ట్ డీలోకి సంబంధించి క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేసెస్ సంబంధించి 10 మార్క్స్ అయితే ఉంటాయి. డిస్ప్లేయింగ్ ది కంటెంట్ ఆఫ్ ఈమెయిల్ పార్ట్ ఈకి సంబంధించి 5 మార్క్స్, టోటల్ 50 మార్క్స్. ఈ 50 మార్క్స్లో ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 15 మార్కులు. అలాగే బీసీ వాళ్ళకి 17.5, ఓసీ వారికి 20 మార్కులు. ఈ విధంగా క్వాలిఫికేషన్కి సంబంధించి ఈ మార్క్స్ సాధిస్తే మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక ప్రొవిజన్సీ టెస్ట్కి సంబంధించి కంప్యూటర్ ప్రొవిజన్సీ టెస్ట్కి సంబంధించి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎంఎస్ వర్డ్ మీద సిలబస్ ఇచ్చారు, తర్వాత ఎక్సెల్ మీద సిలబస్, పవర్ పాయింట్ సిలబస్, అయితే ఇంటర్నెట్కి సంబంధించిన సిలబస్. సో వీటన్నిటికీ సంబంధించి ప్రొవైడ్ అయితే చేశారు. దీని ప్రకారంగా మీరు అప్లై చేసుకుని ప్రొసీడ్ మనం అప్లికేషన్ ఫీజు అది పేమెంట్ చేసి మన యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు. సో ఇదండి, ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.